ఇప్పుడు ఆమె అంటుంది కదా, కొత్త పార్టీ పెడితే నేను జనంలోకి వస్తున్న వ్యక్తిగా పేరు నేను శక్తిగా తిరిగి వస్తా అని. సో తెలంగాణ ప్రజలు కొత్త పార్టీని యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిలో, అది కూడా కేసీఆర్ కూతురుగా ఆమె నువ్వు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం, ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుందా సార్ తెలంగాణలో? కేసీఆర్ కుటుంబానికే అవకాశం లేదు. కేసీఆర్ బిడ్డగా నేను వచ్చి ఒక శక్తిగా తయారై మళ్ళా కౌన్సిల్కి వస్తా, ఒక పార్టీ పెడతా. అవును, పార్టీ పెట్టామా, పార్టీ పెడితే చాలా మంచిది. నీకు జనంలో ఎంత ఇది ఉందో, నీకు ఎంత సపోర్ట్ ఉందో తేలిపోతుంది. నీకు 2% ఓట్ల కంటే ఎక్కువ పడదు, నీకు 2% పడ్డా మీకు ఎక్కువ అయిపోయింది. నీకు డిపాజిట్ రాదు నువ్వు పోటీ చేస్తే. ఏడికేం చేస్తావు చెప్పు? ఆడికేం నేను చేస్తా, ఆమె మీద చెప్పాను. ఏడికేం చేస్తుంది? మీరే చేస్తారా? నేను చేస్తా. ఏడికేం చేస్తుంది చెప్పు మనం. లేకుంటే హరీష్ రావు పోటీ చేస్తుండు కదా, నువ్వు పుట్టి పెరిగిన సిద్దిపేట కదా, హరీష్ రావు కరీంనగర్ కదా, నువ్వు సిద్దిపేటకెంచి చెయ్యి. సిద్దిపేటకెంచి చేయరాదు, నువ్వు పుట్టి పెరిగిన ఊరు. మీరు ఈ మాటకైతే కట్టుబడి ఉంటారా? కవిత పోటీ చేసిన దగ్గర నుంచి మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఆమె నా పర్సనాలిటీ ముంగట ఆమె ఏందా, నేను ఆమె మీద పోటీ చేయడం అంతేనా? ఏం పర్సనాలిటీ ఆమెది? పైసలు ఉండవచ్చు కదా. కొత్త పార్టీ పెడితే ఆమె అధ్యక్షురాలు, ఆమె ఆ పార్టీకి అధ్యక్షురాలు అయితే చూస్తాం. నువ్వు ఆమె ఎక్కడికించి పోటీ చేస్తుందో చూస్తాం, తప్పకుండా ఓడగొడతారు. 100%. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడింది అనేది కాదు ఆమె విషయం. సో ఆమె మాట్లాడిన దాంట్లో అన్ని వాస్తవాలు కనపడతా ఉంటాయా, లేకపోతే కల్పితాలు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలు అనేది 10 సంవత్సరాల తర్వాత నువ్వు పవర్ మొత్తం ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు వాస్తవాలు కనిపిస్తుంది. ఆ రోజు అవినీతి కనిపించలే. హరీష్ రావు ఎప్పటి నుంచో అవినీతి పరుడు, మీ అన్న కేటీఆర్ అవినీతి పరుడు, మీ బాబాయ్ కొడుకు అవినీతి పరుడు, మీ కుటుంబమే అవినీతి జరిగినప్పుడు నువ్వు ఎక్కడికించి సంపాదించినావు? నీ నాయన ఇచ్చిన వాటర్లలో నువ్వు ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. ఇవాళ నువ్వు 30-40 వేలు నీ రెంట్ కట్టడానికి ఆ రోజు ఇదయ్యేటోళ్ళు, ఇబ్బంది పడేటోళ్ళు ఇలా కోట్లాది 1,000 కోట్ల రూపాయల భవంతిలో ఎట్లా ఏడికేం సంపాదించారు మీరు? ఆ రోజు అవినీతి ఎందుకు కనిపించలేదు? అవినీతి డబ్బుతోటే కదా నువ్వు రోడ్ నెంబర్ 14లో కట్టింది. అవినీతి డబ్బుతోటే కదా నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టింది. ఇలా ఆమె ఖర్చు నెలకు 2 కోట్ల రూపాయలు ఖర్చు ఉంది ఆమెకు. ప్రెస్ కానీ, మీడియా కానీ, కార్యకర్తలను కొంతమందికి పేమెంట్ ఇచ్చుకుంటా 2 కోట్ల రూపాయలు ఈజీగా ఆమెకు ఉంటుంది. ఎక్కడికించి వస్తుంది డబ్బు? ఆమెకు లేవా సార్ బిజినెస్లు ఉన్నాయి? ఆమెకు ఏం బిజినెస్లు ఉన్నాయండి? నాకు తెలియని బిజినెస్ ఏంది? 2006 వరకు ఏం బిజినెస్? బ్యూటీ పార్లర్ ఉండే, నేనే పోయి రిబ్బిన్ కట్ చేసిన. బ్యూటీ పార్లర్ ఇదే సింధీ కాలనీలా ప్యారడైజ్ దగ్గర. ఏం బిజినెస్ ఉండే ఈమెకు? వాళ్ళ ఆయన చేయలేదా? సరే ఈమెకు పర్సనల్ లేకపోయినా కానీ కుటుంబ సభ్యులు ఏముంది? వాళ్ళ మామ ఏముండి కట్టెలు అటు ఇటు ఇది చేసుకొని అమ్ముకునేటోడు. అరే దొంగ సర్టిఫికెట్ మీద ఉందడండి. ఇప్పటికీ చాలా చేస్తా. దొంగ సర్టిఫికెట్ మీద వీళ్ళ మామ లంబాడా సర్టిఫికెట్ మీద వచ్చి ఇవాళ ఆయన మొత్తం సర్వీస్ ఇచ్చేసిండు. చాలామంది కంప్లైంట్ ఇచ్చిన 10 సంవత్సరాలు రిటైర్ మంది అయిండు. చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు, అప్పుడు ఎవరు ఏం చేయలేదు. అట్లా వీళ్ళకి ఎక్కడికించి వచ్చింది? కేసీఆర్ సంపాదించిన డబ్బుల వాటర్ తోటి ఈ కొట్లాట. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం కూడా నిన్న ఒకటి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో మమ్మల్ని బీజేపీ పార్టీ నన్ను అరెస్టు చేసింది అన్నటువంటి ఆ విషయం మాట్లాడడంతో పాటు నిన్న ఇదే సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆమె వల్లనే పార్టీ ఆగం అయిపోయింది, అధికారానికి దూరం అయిపోయింది, ఆమె చేసినటువంటి లిక్కర్ దందాతో ఉంటే అనేది వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజేమో వెనకేసుకొచ్చి ఈ రోజేమో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, మీరు చేసినటువంటి లిక్కర్ స్కామ్ తోనే పార్టీ ఆగం అయిపోయిందని. ఆ రోజు ఏంటంటే టానిక్ అని ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఎక్కడో ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో సంతోష్ రావుది అది. ఈమె వాటా అడిగింది. ఈమె వాటా అడిగితే, అమ్మ ఇంత చిన్న షాప్లో ఎందుకు, నీకు నేను రాజ్యసభ మెంబర్ని, నువ్వు ఇంతకుముందు ఎంపీవి, నీకు మంచి ఒక బిజినెస్ చూపెడతా లిక్కర్ బిజినెస్, అందులో నువ్వు బాగా ఇదైపోతావని తీసుకుపోయి అందులో ఆమెని ఇచ్చేసి ఇరికిచ్చి. కావాలనే కాదు, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మద్యపాన నిషేధము లేడీస్లు పోరాడి కొట్లాడి మద్యపాన నిషేధాన్ని అమలు చేయించారు. కానీ ఈ తల్లి అట్లా కాదు, ఈమెకు డబ్బులే కావాలి, మద్యమమ్ము, హప్పిమమ్ము, గాంజాయమ్ము, నాకు కావాలే డబ్బు. అందు గురించి అందులో పోయింది, ఇరికింది. ఆ రోజు మళ్ళా సంతోష్ రావు
పోయిండు, తర్వాత ఏమో నీకు కేటీఆర్ పోయిండు, మళ్ళీ హరీష్ రావు పోయిండు, అడ్వకేట్లతోటి మాట్లాడిండు, మాకు తప్పు అయిందని బీజేపీ వాళ్ళతోటి ములాఖాత్ అయ్యి ఆ రోజు ఈమె బెయిల్ తీసుకొచ్చినప్పుడు కనిపించలే. ఇవాళ బీజేపీలు కనిపించలే. అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ ఆమెకేమో బీజేపీ మా నాయన మీద కోపంతో, వాళ్ళ నాయన మీకు ఎందుకు కోపం ఉంది? బీజేపీ వీళ్ళ నాయన మంచి మిత్రులు, బయట శత్రువులు లెక్క కనిపిస్తారు. వీళ్ళిద్దరు ఒకటైనా ఆశ్చర్యపోయేది లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓకే, రెండు ఒకటైనా ఇది లేదు. ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసింది. సో అంతకంటే మిక్కిలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయినటువంటి వ్యాఖ్యలే కదా రేపు భవిష్యత్తులో ఇవి. కాంగ్రెస్ పార్టీ ప్లస్లో ఉందండి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఏదైతే మాట ఇచ్చిందో ఒక్కొక్కటి కొంత లేట్ అవుతున్నా ఒక్కొక్కటి అది ఇది చేస్తున్నాం, వాగ్దానానికి ఇది చేస్తున్నాం. మొన్న 9,000 కోట్ల రూపాయలు మనం రైతు భరోసా చేసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇది చేస్తుండ్రు. తర్వాత 21 లక్షల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. సన్న బియ్యం ఇచ్చినాం. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డులు ఇచ్చినాం. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా మొన్న 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ పడుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏం చేయలేదు కదా వీళ్ళు. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈమె చెప్పంగానే మొత్తం బూస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ నుంచే ఈ దొరల పాలన వద్దురా అని 2023లో చూపెట్టిరు జనాలు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ ఉందో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. 5 సంవత్సరాలలో పోదు. అక్కడ ఆంధ్రాలలో 5 సంవత్సరాలు ఎట్లా పోయింది అంటావు నువ్వు. అక్కడ సేమ్ కేసీఆర్ లెక్కనే ఎవరిని గెలవలేదు, ఎవరితోటి పలకరియలేదు. అందు గురించి ఆయన పోయిండు. ఇవాళ పలకరిస్తున్నారు. ఎందుకు పలకరిస్తున్నారు? 10 సంవత్సరాలు దొరల గడి అది. ఇంట్లో కేసీఆర్ ఉంటాడని తెలుసు కానీ ఆ భూత్ బంగ్లాలో ఎవరెవరు లోపల ఉన్నారో తెలియదు కదా. ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇవాళ కవిత ఏడిచినా తూడిచినా ప్రజలలో తిరిగినా నేను పార్టీ పెడతాను ఇది చేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి కోరుకుంటారు. 10 సంవత్సరాలు మా పరిపాలన చూడు, 5 సంవత్సరాల విధ్వంసం చూడండి. రేవంత్ ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఇప్పుడు అమలు పరిచినటువంటి హామీలు ఎన్నో ఒకసారి జనాల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళు మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అనేది జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. రేపు కేసీఆర్ కనుక బయటకు వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ను వదిలిపెట్టి జనాల్లోకి వెళ్తే కొంత అటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు తిరిగేటువంటి అవకాశం ఉండదంటారా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నమ్మరండి. కేసీఆర్ ఫామ్ హౌస్కించి కానీ ఎక్కడికించి బయటికి వచ్చినా నమ్మరు. ఇలా రేవంత్ రెడ్డి గారు మొత్తం అసలు ఏం చేయలేదు అంటారు. మళ్ళీ వీళ్ళు తెలంగాణ రాకముందు ఎన్ని వాగ్దానాలు చేసారు? అన్ని పార్టీలు 100% చేయవు. ఏదైతే ఇది చేస్తారో 100% జరగదు. ఒక దిక్కు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అప్పుల పాలు చేసిండు. ఇప్పుడు నేను జరిగినప్పుడు ఎందుకు సార్ మేనిఫెస్టో పెట్టాడు? మేనిఫెస్టోలో పెట్టినాం, ఇస్తున్నాం, ఒక్కొక్కటి ఇస్తున్నాం కదా, ఏది ఆపలే కదా. ఇప్పుడు 3,000 పింఛన్ చేద్దామనేది ఒకటి చర్చకు ఉంది. 2,000 నుంచి 3,000 చేద్దామని. ఇలా రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చెప్పినాం, ఇచ్చినాం. ఇట్లా కొంత ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి తెలంగాణ మూమెంట్ బట్టి వీళ్ళు దళిత ముఖ్యమంత్రి అందరు చేసిరా, 3 ఎకరాల భూమి అందరు చేసిరా, KG to PG ఇది చేస్తాం, విద్యను ఫ్రీగా చేస్తామన్నారు చేసిరా. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి, పొలిమీర అవతల కోదాడ అవతల తరిమి కొడతామన్నారు, కొట్టిర్రా. లేకుంటే ఆ కాలేజీలు ఇప్పుడు పోయి ఈ 10 సంవత్సరాలలో ఈ స్కూల్స్ అయినాయి, బళ్ళు అయినాయి. శ్రీ చైతన్య నారాయణ వీళ్ళే తీసుకొచ్చారు కదా. వీళ్ళ వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? దళితులకు టాటా బిర్లా చేస్తాం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాం. ఎప్పుడు మైనారిటీలు అరటి పండ్లు అమ్ముకోవాలి, పంచర్ చేయాలి అనేది తెలంగాణ వస్తే సుబేమే నారి దోపేరుమే తారి షామే బిర్యానీ అన్నాడు. దొడ్డు బియ్యం దొరకలే. ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీలో సన్న బియ్యం దొరుకుతుంది, రేషన్ కార్డులు ఇస్తున్నాం. తర్వాత ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇచ్చినాం. తర్వాత టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ 14,000 ఏది కానిస్టేబుల్ ఇస్తున్నాం, SIలు ఇది చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఒకటేసారి
5 సంవత్సరాలు మాకు టైం ఉంది, 3 సంవత్సరాలు ఉమ్, ఇంకా ఉంది. ఆ 3 సంవత్సరాలలో ఏమేం చేస్తామో ఏం చేయమో మీరే చూస్తూ ఉంటారు కదా. ఓకే. ఇలా ఏది చేసినా వాళ్ళు కమిషన్ మీద చేసిరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజల పక్షాన, ప్రజల పరిపాలన పక్షాన పనిచేస్తుంది.